మన ముస్లిం సోదరుమణి సాంప్రదాయబద్ధంగా మేడం గారిని గౌరవిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు బల్ల గ్రామానికి ఆంధ్ర రాష్ట్ర ఆరాధ్య దైవం పేదల పాలిట పెండిది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరమ్మ గారు మా బల్ల గ్రామానికి ఈ పంచాయతీకి అడుగు పెట్టిన దానికి మా జీవితాలన్నీ ధన్యమైందని మీ అందరి ముందు నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ మేడమ్మ గారికి మనందరి తరపున స్వాగతం సుస్వాగతం. అమ్మగారు ఈ రోజు మన గ్రామానికి రావడం కార్యకర్తలు మహిళలు పిల్లలు అందరూ కూడా సంతోషంగా మేడం గారికి స్వాగతం చెప్పడం జరిగింది. మేడం, ఈ గ్రామంలో ఎక్కువగా ఎస్సీ సోదరులు సోదరీమణులు ముస్లిం సోదరులు బీసీలు ఎక్కువ మంది ఉన్నారు. మహిళలకు ఫ్రీ గ్యాస్ గాని ఉచిత బస్సు గాని అన్ని రకాల కార్యక్రమాలు తల్లి కొందరం గాని అన్ని చేసింది మన దేవుడు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ మరొకసారి నేను మా గ్రామ పంచాయతీకి ఇచ్చేందుకు పాదాభివందనం చేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిగా కోరుతున్నాము. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారు భువనమ్మ గారు మన బల్ల గ్రామ పంచాయతీకి వచ్చినారు కాబట్టి ఆమెకి మన గ్రామం తరఫున మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సుమారు మన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలైంది. మనకి సారు వచ్చిన మొదటి నెలలోనే 4,000, 6,000, 10,000, 15,000 పెన్షన్ మొదటి విడతలని ఇచ్చిన ఘనత, తొలి సంతకం పెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. సుమారు ఈ బల్ల గ్రామ పంచాయతీలో 600 పెన్షన్లు వస్తాయి. మాకు ఇంచుమించు 27 లక్షలు వస్తుంది మేడం ఒక్క నెలకి. అదేవిధంగా మా గ్రామంలో విలువలో పడి స్కూల్ కూడా సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు కూడా విలువలో పడి స్కూల్ కూడా స్టార్ట్ చేసినాం మేడం. చాలా పిల్లలు బాగా ఎంతో ఆనందంగా ఇది కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది. మండలంలోనే ప్రత్యేకంగా బల్లకిచ్చినారు మేడం. ఇక్కడ తాగునీటి బోరు కావచ్చు, సిమెంట్ రోడ్లు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లు కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఏ ఒక్క కార్యక్రమం అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు చేసింది మేడం ఇక్కడ ఈ బల్లలో. జై చంద్రబాబు నాయుడు, జై భువనమ్మ. మహిళలు ఎవరైనా మాట్లాడితే మాట్లాడొచ్చు. మన బల్ల గ్రామానికి విచ్చేసినటువంటి నారా భువనేశ్వరి అమ్మగారికి ఆ యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగుంది మ్యామ్. మాకు చాలా నచ్చింది కూడా. ఎందుకంటే ఫ్రీ బస్ ఇచ్చినారు, అన్నదాత సుఖీభావ ఇచ్చినారు, రైతులకు తల్లికి వందనం అంటే చదువుకునే పిల్లలకు తల్లికి వందనం ఇచ్చేసి వాళ్ళ చదువుకి ఎలాంటి ఆటంకాలు రాకుండా వాళ్ళు బాగా చదువుకునేలాగా మన ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి అంటే మహిళలకు అంటే ఎక్కడ వెళ్ళినా మహిళలకు ఫస్ట్ ప్రయారిటీ అనేది మన ప్రభుత్వం ఇచ్చింది. అంటే గత ప్రభుత్వంలో మహిళలకు అంత ప్రయారిటీ లేదు. ఎక్కువ ఎక్కడైనా మాట్లాడాలన్నా కూడా ఏదైనా తప్పులు జరిగినా కూడా వాళ్ళు అంటే అడిగేవారు కాదు. కానీ మన ప్రభుత్వంలో వచ్చేసి ఏదైనా తప్పు జరిగినా కూడా మహిళలు అడగవచ్చు, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి మ్యామ్. మధ్యాహ్నం భోజనంలో పిల్లలకు మంచి భోజనం కల్పిస్తున్నారు. అన్ని చాలా బాగున్నాయి మ్యామ్. నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బల్ల పంచాయతీ గ్రామస్తులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పండుగ వాతావరణం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నా సంతోషం ఏంటంటే మీరిచ్చిన ఆ గౌరవం చంద్రబాబు నాయుడు గారిని మీ మనసులో గుర్తుంచుకుని మీ మనసులో ఆయన్ని పెట్టుకుని ఆ గౌరవం తిరిగి నాకు ఇస్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా నాన్న నందమూరి తారక రామారావు గారు, ఆయన సినీ రంగంలో ప్రముఖమైన పాత్రలు వధించి అవన్నీ విడిచిపెట్టి మన తెలుగు ప్రజల కోసం ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9 నెలలు చుట్టి ఆయన్ని నమ్మిన ప్రజలు ఆయన్ని సీఎంగా చేశారు. అది ప్రజలు ఆయన మీద ఉన్న గౌరవం నమ్మకం. అట్లానే మన కుప్పం ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి రాలేకపోయినా కూడా మీరందరూ ఆయన్ని నమ్మి మీరు ఓటేశారు 8 సార్లు. అది గొప్పదనం. దాంతోపాటు మీరేసిన ఓటుతో ఆయన్ని 4 సార్లు సీఎంగా ముందుకు సాగనింపారు. ఎందుకంటే సీఎంగా ఆయన తిరిగి ప్రజలకి మన కుప్పానికి ఆయన మేలు చేస్తున్నారు, చేస్తారు కూడా. మన అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజల కోసం
ఎక్కడ ఆకలి అనేది ఉండకూడదు అనే ఆ గుర్తుతో ఆయన కిలో 2 రూపాయలు బియ్యం పేద ప్రజలకి ఆయన ఎట్లా ముందుకు తీసుకొచ్చారో అట్లానే ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తా మన చంద్రబాబు నాయుడు గారు పేదల్లో ఆకలి లేకుండా ఆయన చూడాలనే ఈ అన్నా క్యాంటీన్ అనేది ముందుకి తీసుకెళ్లారు. అదే కాదు, ఇప్పుడు వరకు 203 అన్నా క్యాంటీన్లు సిటీలో నిర్మించారు. ఇంకా ఒక 70 అన్నా క్యాంటీన్లు మిగిలినాయి. అవి తప్పకుండా గ్రామాలకి తీసుకెళ్తానని ఆయన నిశ్చయించుకున్నారు. అది ఒట్టి సిటీకే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఆయన చేసిన ప్రతి పని లబ్ధి పొందాలని ఆయన గ్రామం వరకు తీసుకెళ్తున్నారు. అట్లానే మన అన్న ఎన్టీఆర్ గారు ఎట్లా ఆలోచించారో పేద ప్రజలకి ఇళ్ళు ఉండాలో అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా అది మనసులో పెట్టుకుని ఆ టిట్కో ఇళ్ళు నిర్మించి పేద ప్రజలకి అందేలాగా ఆయన చేస్తున్నారు. అట్లానే కానీ మన యువకులు ఒకటి నమ్మి ఆయనకి ఓటేశారు. జాబు రావాలంటే బాబు రావాలి అనే ఆ నినాదంతో ఎట్లా యువకులు నమ్మి ఆయనకి ఓటేశారో అట్లానే చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు మన యువకులకి అందించాలని ఆయన నిశ్చయించుకున్నారు. అట్లానే మన రాష్ట్రానికి చాలా పెట్టుబడి, ఒక్క లీడర్ని నమ్మి యావత్ ప్రపంచం నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ముప్పు చూపిస్తున్నారు. అట్లానే మొన్నటికి మొన్న గూగుల్ అనే సంస్థ ఎక్కడ యుఎస్లో ఉందో అది ఇప్పుడు మొదటిసారి వాళ్ళు ఆ యుఎస్ నుంచి బయటకు వచ్చారంటే అది మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్రానికే పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. మీరందరూ వినే ఉంటారు, 1,00,000 కోట్ల పైన వాళ్ళు వైజాగ్లో ఇన్వెస్ట్ చేసి మన యువకులకి ఉద్యోగం కలిగేలాగా వాళ్ళు ముందుకి వచ్చారు. అట్లానే మొన్నటికి మొన్న స్టీల్ ఇండస్ట్రీ అది కూడా 1,00,000 కోట్లతో వాళ్ళు ఒక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి వాళ్ళు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్ చేయటానికి వాళ్ళు ముందడుగేస్తున్నారు. ఈ 2 ఇండస్ట్రీసే కాదు, చాలా మంది ముందుకొస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ని చూసి, నాయకుల్ని చూసి ప్రజల కోసం ఎట్లా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆయన ఏది కోరుకుంటున్నారో స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ కుప్పం అనేది ఆయన చూడాలని ప్రజల కోసం చాలా ఆలోచించి చాలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉద్యోగాలతో ఉండాలని ఆయన కోరుకునేది. అప్పుడే మన రాష్ట్రం సంతోషంగా స్వర్ణంగా ముందుకెళ్తుందనేది నేను భావిస్తున్నాను. అట్లానే మన కుప్పంకి ఇప్పుడు 23 ఇండస్ట్రీస్ ముందుకు వస్తున్నాయి. అంటే మన కుప్పంలోనే 23 ఇండస్ట్రీస్ వస్తున్నాయి అంటే అంత ఈజీ కాదు. మీరు ఓటేసిన నాయకుడిని నమ్మి ఈ 23 ఇండస్ట్రీస్ ముందుకు వచ్చినాయి మన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ స్వర్ణ కుప్పం కోసం. ఇప్పుడు దారిలో నేను వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పథకాన్ని ముందుకు తీసుకొచ్చారు, తల్లికి వందనం అని. నేను వచ్చే దారిలో ఒక ముస్లిం సోదరుడి నన్ను రమ్మంటే లోపలికి వెళ్తే నేను ఆశ్చర్యపడిపోయాను. ఎందుకంటే ఆయన అన్నారు ఆయనకి 1,00,000 రూపాయలు ఆయన అకౌంట్లో పడుతుంది ఆయన పిల్లల కోసం, వాళ్ళ పిల్లలు చదువు కోసం 1,00,000 రూపాయలు అతని అకౌంట్కి పడుతుంది. అది మీరందరూ గమనించాలి. మన చంద్రబాబు నాయుడు గారు కుటుంబం గురించి, వాళ్ళ పిల్లలు భవిష్యత్తు, వాళ్ళ చదువు గురించి ఈ తల్లికి వందనం అనే పథకం ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లానే అక్కడితోనే ఆగదది. సంజీవ్ని, టాటా సంజీవ్ని హెల్త్ క్లినిక్ అనేది ఆయన నిర్మించారు. అది మీరందరూ ప్రతి ఒక్కళ్ళు మీరు ఉపయోగించుకుని మీ ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలనే నేను కోరుకుంటున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు సోలార్ ఎనర్జీ అనేది తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో ఆయన ప్రతి ఒక్క ఇంటికి ఫ్రీగా అది నిర్మిస్తున్నారు. ఎట్లా మన నందమూరి తారక రామారావు గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఆయన తెలుగు గంగ అనేది తీసుకొచ్చారో
అట్లానే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన కుప్పానికి హంద్రీ నివా ప్రాజెక్టుకి కుప్పం వరకు కృష్ణ జలాలు ఆయన తీసుకొచ్చారంటే అది చిన్న విషయం కాదు. దాని వెనకాల ఎంతో ఆలోచన, ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది అనేది మీరు ఆలోచించాలి. అట్లాంటి ఆ కృష్ణ జలాలు మన కుప్పానికి తీసుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆయన ఎట్లా డ్వాక్రా మహిళా గ్రూప్ అనేది తీసుకెళ్లారో ఇప్పటికి కూడా ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ ద్వారా మన మహిళలు లక్షలు గాని కోట్లు గాని వాళ్ళ స్వయం వాళ్ళ బలంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. వాళ్ళ దాని ద్వారా వాళ్ళు గౌరవం పొందుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు సంతోషం పొందుతున్నారు. అది డ్వాక్రా మహిళా గ్రూప్ అప్పుడు ఆయన స్థాపించింది. అట్లానే ఇప్పుడు ఎలిప్ అనే సంస్థ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు. అది ఇప్పటికి ముందుకెళ్తాంది. మహిళలు దాంట్లో వాళ్ళకి ఇష్టమైంది ట్రైనింగ్ తీసుకుని 2-3 నెలలు ట్రైనింగ్ తీసుకుని తద్వారా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు ట్రైనింగ్ అయిన ఆ స్కిల్ డెవలప్ చేసిన ద్వారా వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. నా కళ్ళతో నేను చూసింది ఎలిప్ సంస్థ ఏమి చేశారో నేను చూసి మీ అందరికీ నేను చెప్తున్నాను. ఆ మహిళలందరితో నేను చాలా ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు పొందిన విజయాల గురించి వాళ్ళు చాలా చెప్పారు. ఇప్పటికి కూడా చాలా మంది ఎలిప్ వాళ్ళు మన మహిళలు దాంట్లో జాయిన్ అయ్యారు ట్రైనింగ్ అవ్వటానికి. మరొక్కసారి ఇక్కడ ఉన్న మహిళలు అందరినీ నేను కోరేది ఏంటంటే, మీ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ఉద్యోగాలకు పనికో వెళ్ళినప్పుడు మీరందరూ ఖాళీగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలని నేను కోరుతున్నాను. అట్లానే మీ అందరితో మరొక్కసారి మీరు ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ఆయన గెలిపించి ఇవాళ ఇక్కడ నేను నుంచుని మీ అందరితో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన ఆ గౌరవం, ఆ నమ్మకం మీరు పెట్టుకుంది ఈ కుటుంబం మీద. తప్పకుండా ఈ కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడూ మన కుప్పంకి రుణపడి ఉంటాము. అవసరమైనప్పుడు మా కుటుంబం ఎప్పుడు ముందుకొచ్చి మన కుప్పం ప్రజల కోసం నిలబడతాము. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ఎస్పెషలీ మా మహిళా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. త్వరలోనే రాబోయేటటువంటి 6 నెలల్లోనే మీకు ఉపాధి అవకాశాలు దొరికేదానికి 100% చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలన్నీ రూపొందిస్తున్నారు. దానికి మీరందరూ సహకరిస్తే 100% స్థానికంగా ఇక్కడే మీకు దగ్గరలోనే, ఎగ్జాక్ట్గా మీ ఊర్లో అని చెప్పంగానే మీకు దగ్గరలోనే మీకు ఉపాధి అవకాశాలు, మరీ ముఖ్యంగా మహిళలకు వచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రణాళికలు రూపొందించున్నారని తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాయిస్ సంస్థను కూడా మనకి అక్కడ రామకుప్పంలో హెడ్ క్వార్టర్లో పెట్టడం జరిగింది. అక్కడ కూడా యువతకి మరియు మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈ సెప్టెంబర్ అక్టోబర్ కల్లా ఆ కంపెనీ కూడా మనకు ప్రారంభం అవుతుంది. అదే కాకుండా జూన్లో చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేయబోతున్నారు. తద్వారా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మనకి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. మీరు ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అనుక్షణం ఆయన తపన పడుతున్నాడని నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు P4లో ఒక కంపెనీ, మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళు వస్తే ఫస్ట్ ఆయన చెప్పింది ఏ మండలంని మేము దత్తత తీసుకోవాలి సార్ అని చెప్పని అడిగితే రామకుప్పం మండలాన్ని తీసుకోండి, అక్కడ ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారని చెప్పిన గొప్ప మనసున్న మహారాజు, మనసున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాం. ఆ P4 ద్వారా ఇప్పటికీ 1600 కుటుంబాలను ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి 160 కుటుంబాలకి డైరెక్ట్గా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఆవు కావాలంటే ఆవు కానీ, కిరాణా షాప్ పెట్టుకోవడానికి, లేకపోతే ఎలక్ట్రిక్ షాప్ పెట్టుకోవడానికి, ఇట్లా ఎన్నో రకాలుగా సహాయం చేశాం P4 కింద. అంటే ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన అంశం, ప్రభుత్వ పరంగా చేసేది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పరంగా మనకు చేసే పథకాలు చేస్తున్నారు.
అది తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, స్త్రీశక్తి కావచ్చు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అయితే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు, వాళ్ళ సామాజిక బాధ్యత కింద వాళ్ళకు వచ్చే ఆదాయంలో కొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటే ఆ కంపెనీలను కూడా తీసుకొచ్చి ఇక్కడికి ఈ కుప్పం నియోజకవర్గంలో ఖర్చు పెట్టిస్తున్నారు. మన కోసం, మన భవిష్యత్తు కోసం, ఇక్కడ ఉండే పేదవాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఆయన ఖర్చు పెడతా ఉన్నారు, మనకి అండగా ఉంటున్నారు. కుటుంబాలకు కూడా మేలు జరగాలని ఆలోచిస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 3,500 కోట్లు అంతర్నీవా ద్వారా నీళ్లు తీసుకొస్తే అది ఒక్క పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందమ్మా చెప్పండి? ఇక్కడ ఏమైనా తెలుగుదేశం అని చూస్తున్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ అని చూస్తే ఏ పార్టీ ఏమైనా చూస్తున్నారా? అందరు రైతులకి అది చేస్తా ఉన్నారు. ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినట్టు ఏ పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చూడలేదు. నిజం గెలవాలన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడ మన తెలుగుదేశం కార్యకర్త ఒక స్త్రీ నా దగ్గరికి వచ్చి కనపడింది. ఆవిడ, మీకు చెప్పాలి, ఇది కళ్ళు లేదు, 2 కళ్ళు లేవు. ఆవిడ చేసిన తప్పు ఏంటి అని మీరు అడగొచ్చు. ఆవిడ చేసింది ఏమీ చేయలేదు. ఆవిడ హక్కు కింద ఆవిడ లీడర్ల దగ్గరికి వెళ్ళి కొంచెం గట్టిగా అడిగింది, నాకు ఇంటికి నీళ్లు రాలేదు, అంతే తను చేసింది పొరపాటు. అది ముందుండే ప్రభుత్వం, వాళ్ళ కార్యకర్తలు ఒక స్త్రీ అనేది కూడా ఆలోచించకుండా 2 కళ్ళు తీసేశారు. అప్పుడుండే నాయకత్వం, ఇప్పుడుండే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఆయన ఎప్పుడు అనరు కాంగ్రెసా, వైసీపీయా, అదా ఇదా. ఆయనకి ఎప్పుడు ప్రజలు అందరూ ఆయన కళ్ళకి ఒకటే. సో అందుకే శ్రీకాంత్ గారు మాట్లాడినప్పుడు పార్టీ గురించి ఎప్పుడు ఆయన ఆలోచించరు, ఏ పార్టీ నుంచి వచ్చాడు ఈయన, ఆయన ఆవిడ, ఈవిడ అని. ఆయన ఆలోచించేది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి. అది అలాగే ఇక్కడ మీకు సంజీవిని కింద మెడికల్ టెస్టులు చేశారమ్మా, వైద్య పరీక్షలు ఉచితంగా చేశారు లేదా? 42 రకాల పరీక్షలు ఉచితంగా మీ అందరి కోసం చంద్రబాబు నాయుడు గారు మీ ఊరికి ఆ కంపెనీలను పంపి, డాక్టర్లను పంపి టెస్టులు చేశారా లేదా? ఇక్కడున్న మా మహిళమ్మ సోదరిమణులు ఉన్నారు. ఎప్పుడన్నా మీ ఇంటి ఆయన దేశం పోయి మా ఆవిడకి టెస్టులు చేపిద్దామని ఎప్పుడైనా చేయించారా? మీ నాయన ఎప్పుడైనా తీసుకుపోయి చేయించారా? ఎప్పుడన్నా బాగలేకపోతే హాస్పిటల్ తీసుకుపోతారు, కానీ ముందే పరీక్షలు చేసి ఏమి ఇబ్బందులు రాబోతున్నాయి దానికి తగ్గట్టు ముందు జాగ్రత్తలు తీసుకొని ఎవరైనా ఆలోచించారా? మీ ఇంట్లో మీ భర్త కానీ, తండ్రి కానీ, అన్న కానీ తండ్రి అన్న స్థానంలో ఉండి నా చెల్లెళ్ళు, నా బిడ్డలని ఆలోచించి చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక్కటి చాలమ్మా మనం ఆయన గురించి ఆలోచించడానికి. కాబట్టి దయచేసి మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మనకి మంచి చేసి మన జీవితాలు బాగు చేస్తూ మన బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఉండాలని, మనం సంతోషంగా ఉండాలని ఆలోచించే నాయకత్వం వైపు మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్నికల రోజు ఏదన్నా ఇచ్చేటటువంటి చిన్న చిన్న వాటికి ఆశపడి మనం ఓటు వేస్తే మన జీవితాలు నాశనం అవుతాయి. గత 5 సంవత్సరాల్లో అదే జరిగింది. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కుప్పం గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారంటే కారణం ఒకే ఒక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఖచ్చితంగా మీ అందరి జీవితాలు రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో ఇంకా అద్భుతంగా మారుతాయి. మీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో దొరుకుతుందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన బోనమ్మ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన స్థానిక నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కుప్పం ఏరియా హాస్పిటల్లో 60 లక్షల రూపాయలతోటి బిల్డింగ్ కడుతున్నారు. 2 కోట్ల రూపాయలతోటి సిటీ స్కాన్ ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా 2 నెలల్లో ₹1 ఖర్చు లేకుండా సిటీ స్కాన్ తీయాలంటే 10,000 రూపాయల దాకా ఖర్చు అవుద్ది. అది ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా మీరు సిటీ స్కాన్ తీర్చుకునేటటువంటి అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఇట్లా ఏదైనా సరే, ఏది కావాలన్నా సరే ఆలోచించి చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, మన నాయకుడికి, మన ఆరాధ్య దైవం, మన కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి
పేరు పేరున అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.